వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ది లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కి కొత్తనట్టయితే నా పేరు కృష్ణవేణి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లివింగ్ ఇన్ ముంబై. అండ్ నా ఛానల్లో ఏముంటాయంటే మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రాల నుంచి డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ, స్లిప్పర్స్, బ్యాగ్స్, వాట్ నాట్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఈసారి అయితే నేను మన కిచెన్ ఐటమ్స్ తో వచ్చాను. లో కాస్ట్ లోని మనకు చిన్న చిన్న వాటికి కూడా ఎందుకులే ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అని చెప్పి కొన్ని కొన్ని కొనకుండా వదిలేస్తాము. బట్ అవి తక్కువ కాస్ట్ లో ఉంటాయని మనకు తెలియకపోవచ్చు. సో అందుకని చెప్పి మినిమం కాస్ట్ లో ఏమైతే అవసరం 100 రూపీస్ కన్నా లో కాస్ట్ లో ఉంటాయి. అలా అని 300 కి దాటవు కూడా. అలాంటి వస్తువులే తీసుకొచ్చాను. అండ్ మనకి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. అన్ని చిన్న చిన్న థింగ్స్ కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఏమేమి తెచ్చాను అనేది లేట్ చేయకుండా చూసేద్దాం. అండ్ ఫస్ట్ ఏంటంటే మనకి కిచెన్ లో కావాల్సినవి ప్రాపర్ గా మన గ్రోసరీ అంతా సెట్ చేసుకోవడానికి బాక్సెస్ సెట్. ప్రతిదీ కూడా దేంట్లో దానికి మన బాక్సెస్ సెట్ లో పెట్టేసుకుంటే మనం కుకింగ్ చేసినప్పుడు కూడా గాబరా పడకుండా దేనికదే వాడతాం కదా. సో అందుకని చెప్పి మరీ అంత ఎక్కువ కాస్ట్ లో కొన్ని పెద్ద పెద్ద డబ్బాలు కాకుండా మినిమం థింగ్స్ మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ అయితే సరిపడేలా ఒక బాక్స్ సెట్ తీసుకొచ్చేసాను. అదైతే ఇది. అండ్ ఒకసారి చూసేద్దాం. ఇది బాక్సెస్ సెట్. 4 బాక్సెస్ సెట్. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 3 ఉన్నాయి. అంటే 4 3 12 బాక్సెస్. ఒక్కొక్క దాంట్లో 3 బాక్సెస్ అనమాట. అంటే 12 బాక్సెస్ అనేవి మనకి వచ్చేసాయి. ఇది పెద్ద బాక్స్. క్వాంటిటీ పరంగా చెప్పాలంటే ఏవైనా 1 కేజీ అయితే పడుతుంది ఇది. అండ్ ఇది బాక్స్. అండ్ సెకండ్ బాక్స్ 1/2 కేజీ బాక్స్ అండ్ 1/4 కేజీ బాక్స్. చాలా బాగున్నాయి క్యూట్ గా. ఇలా 3 బాక్సెస్ అన్నమాట ఒక్కొక్క దాంట్లో. అండ్ క్యాప్స్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ బాక్సెస్ క్వాలిటీ కూడా బాగుంది. లో బ్లాక్ క్యాప్స్ అండ్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్, గ్లాస్ ఫినిషింగ్ అనేది వచ్చింది. చాలా బాగుంది. డిజైన్ కూడా మనకి కిచెన్ లో అంటే కొంచెం ఇప్పుడు హోల్డింగ్ కూడా బాగుండేటట్టు ఇవంతా గ్రిడ్స్ లా ఇచ్చారు. ఇవన్నీ కూడా హోల్డింగ్ కూడా బాగుండేటట్టు ఇవన్నీ గ్రిడ్స్ లా ఇచ్చారు. డిజైన్ క్లాసీగా ఉంది. అండ్ చూడటానికి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లుకింగ్ అనేది వచ్చింది అనమాట. ఇవి ఇలా రావటం కొంచెం గ్లాస్ ఎలా ఉంటుందో గ్లాస్ ఐటమ్ దూరంగా ఉన్న చూసిన వాళ్ళకి ఇది గ్లాస్ ఐటమ్ ఏమో అన్న ఫినిషింగ్ అలా వచ్చింది. సో వీటి కాస్ట్ అయితే ఇలా 3 బాక్సెస్ అయితే ఇచ్చేసాడు. అండ్ వీటి కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఈ బాక్స్ అయితే 253 కి 12 పీస్ సెట్. 253 కి ఈ 12 పీస్ సెట్ అనేది రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ బాగుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సేల్ లో ఉంది కనుక తీసుకుంటే ఇంకొంచెం తక్కువ పడచ్చు. నేను ఈ సేల్ కి ముందు తీసుకున్నాను. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. సేల్ కి ముందు తీసుకుంటే ఆర్డర్ అనేది ఇప్పుడు వచ్చింది. సో ఈ 253 కన్నా ఇంకా తక్కువకు రావచ్చు. నేను లింక్ అయితే షేర్ చేసిస్తాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. అక్కడ తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇది చూడటానికి చిన్న ఐటమ్ లానే ఉంది. పెళ్ళయి 4 ఇయర్స్ హైదరాబాద్ లో ఉన్నంత వరకు ఈ స్ట్రగుల్ ఫేస్ చేశాను. అదేంటంటే గ్యాస్ సిలిండర్. మనం గ్యాస్ సిలిండర్ మన హస్బెండ్స్ ఏమో గ్యాస్ సిలిండర్ అయిపోగానే మనకు హస్బెండ్స్ ఏమో సింపుల్ గా ఆర్డర్ పెట్టేస్తారు. ఆర్డర్ వచ్చే టైంకి వాళ్ళు ఉంటారా? ఉండరు. సో మనమే లోపల నుంచి తీసుకొని రావాలి. అండ్ అయిందాన్ని లోపల పెట్టుకోవాలి. దట్టు కిచెన్ లో పెట్టినప్పుడు ఇది ప్లేస్ ఆక్యుపై కూడా చేస్తుంది కదా. క్లీన్ చేసినప్పుడు కూడా మనం మెత్తడం, తీయడం అన్నిటికీ ఇబ్బంది ఉంటుంది కనుక సో ఆ ఇబ్బంది లేకుండా ఈ సెట్ అయితే తీసుకొచ్చాను. ఇది చాలా బాగుంది. ఇది ఐరన్ అయితే బాగు. స్ట్రాంగ్ ఫైబర్ అండ్ వీల్స్ కూడా 365 రొటేటబుల్ అనమాట. ఇవి చాలా బాగుంది. పెట్టేసి అండ్ దీని మీద సిలిండర్ ని పెట్టేస్తాం. సో సిలిండర్ పెట్టుకొని మనం ఎక్కడికైనా ఈజీగా ఎక్కడికైనా అటు ఇటు మూవ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీని కాస్ట్ ఎంత పడింది అంటే 127. అప్పుడు గ్యాస్ సిలిండర్ వాడు కూడా కొన్నిసార్లు లోపల పెట్టేమంటే పెట్టేస్తారు. కానీ వాళ్ళతో అంత సేఫ్ అనిపించదు కదా మనకి. సో మనమే ఈజీగా అయిన వరకు తీసుకొని రావచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చింది మనమే దీని మీద పెట్టేయండి అని చెప్తే సింపుల్ గా అలా మూవ్ చేసుకుంటూ ఇది లోపలికి తీసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ 127. అండ్ నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే కిచెన్ లో బాగా యూజ్ అయ్యే ఆయిల్ బాటిల్స్. ఇవైతే గ్లాస్ కాదు, థిక్ ఫైబర్. ప్లాస్టిక్ లో థిక్ ఉంది. అండ్ ఇది చూడండి, పైన చూసినట్టయితే క్యాప్ సపరేట్. మనం ఇలా క్యాప్ తీసుకోవచ్చు.
ఆయిల్ వేసుకోవడానికి ఇలా తీసుకొని అండ్ అగైన్ క్లోజ్ చేసేస్తాం. ఇలా 2 బాటిల్స్ ఇచ్చారు. అండ్ 2 బాటిల్స్ కాదు, ఇంకా దీంట్లో ఉండి ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ గా వచ్చేసాయి. నేను ఎంత కాస్ట్ అనేది చెప్తాను ఉండండి. వీటితో పాటు ఆయిల్ మనం దోశ వేసుకోవటానికైనా దేనికైనా బాగుంటున్నాయి. ఇవి దోశ వేసుకోవడానికి బాగుంటాయి. ఇది ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, దీంతో దోశ తీసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను. ఇవి మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. అవి అన్నమాట, మీకు క్లోజ్ అర్థమవుతుంది కదా. ఇవి 2 బాటిల్స్ విత్ ఇవి ఇంకా ఉంది, ఆగండి. మరి ఆయిల్ టిన్స్ అయితే వచ్చాయి. మరి ఎలా ఆయిల్ దాంట్లో వేసుకుంటారు? సో ఇదైతే ఉండాలి కదా ఈజీగా ఉండటానికి. సో ఇది కూడా ఇచ్చేసారు. గలాటా అంటామా మనం, గలాటా గలాటా ఇదంతా కూడా రబ్బరు. చిన్న డబ్బాల్లోని జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్ ఏవైనా వేసేసుకోవచ్చు. సింపుల్ గా బాగున్నాయి. ఇవి చూడండి, 2 వైపులా కొంచెం ఎక్కువగా కావాలంటే చిన్న చిన్న హోల్స్ తో ఒకవైపు ఇచ్చాడు అండ్ ఇటువైపు పెద్ద స్పేస్ ఓపెన్ ఒకటి ఉంది. సో ఇలా 2 బాక్సెస్. ఇది అంతా సెట్ అనమాట. ఇంకా ఉందా, ఇంకేం లేవులండి. సో ఈ 2 బాటిల్ టిన్స్, గలాటా అండ్ ఇవి అండ్ ఈ స్పాచులాస్ అండ్ ఈ చిన్న చిన్న బాక్సెస్ తో కలిపి ఎంత కాస్ట్ పడ్డాయనే చెప్తాను. ఓ మై గాడ్, 134 కి ఇంత ఇంత మంచి ఇంత క్వాలిటీ నిజంగా చెప్తున్నాను. ట్రస్ట్ ఉంచండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నాపై ట్రస్ట్ ఉంచండి. నేను చెప్పిన రివ్యూ చేసి మీ వరకు వచ్చిన తర్వాత బాగా ఛానల్లోకి వచ్చి ఇదే వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇది యాక్చువల్లీ మనం ఎప్పుడైనా పిండి వంటలు ఏమైనా చేయాలని అంటే అమ్మ వాళ్ళ మీద లేదా అత్త వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. సో వాళ్ళెందుకు మనం ఇబ్బంది పెట్టడం, మన దగ్గర కూడా ఇది ఇలాంటి సింపుల్ ఉంటే మనమే చేసేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి ఇదైతే ఆర్డర్ ఇచ్చుకున్నాను. నేనైతే ఏవైనా చేద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో మీరు కూడా నాలాగే ఏమైనా ప్రిపేర్ చేయాలనుకున్నారు, ఇది ఆర్డర్ ఇచ్చేయండి. ఇదైతే ఇది ఇలా వచ్చింది పైన కప్. అండ్ మనకి ఏమేం కావాలో ఏమేం చేసుకోవచ్చు అనేది, ఇది స్టార్స్ ఒకటి, చిన్న కారం పూసల్లా చేస్తారు కదా, చిన్న చిన్న హోల్స్ అండ్ సింగిల్ స్టార్ లా ఇలా వచ్చి కొంచెం పెద్ద సైజ్ ఎంతకి కావాలన్నా. అండ్ ఇవి కొంచెం రేకుల్లా కనిపిస్తాయి కదా, వీటితో వేస్తారు అని అనుకుంటాను. సో ఇవి ఇలా ఇన్ని ఆల్మోస్ట్ ఒక 5 సెట్స్ అయితే ఇచ్చారు. అండ్ వెరీ స్ట్రాంగ్, ఆల్సో వెరీ స్ట్రాంగ్. అండ్ ఇది ఎలా యూజ్ చేస్తారంటే, ఒకవేళ ఇదే అనుకోండి మనం వేసేది, ఇవైతే డౌన్ లో పెట్టేసి ఇంకా ఇలా, ఇది ఏంటంటే మనం లోపల ఏదైతే చేద్దాం అనుకుంటామో ఆ పిండి ముద్ద పెడతాం కదా, సో దాని సైజ్ బట్టి మనం ముందు ఇక్కడ ఇది సైజ్ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా ఎక్కువ పెట్టామంటే ఫస్ట్ ఇలా మొత్తం ముద్ద పెట్టేశాక సేమ్ జస్ట్ ఇక్కడికి పెట్టేసి క్లోజ్ చేసేసుకొని అండ్ ఇలా ఇలా ఇలా. సో మనం అలా రౌండ్ చేస్తూ ఉంటే లోపల ఒక రేట్లా ఉంది కదా, అది అలా దాన్ని ప్రెస్ చేస్తుంది. అండ్ కింద అనేది మనకి ఏదేది కావాలో ఆ షేప్ లో మనం ఇలా తిప్పేసుకుంటే, షేప్ లో ఎలా పెట్టేసుకుంటే మనకు వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది, సింపుల్ గా. అండ్ దీని కాస్ట్ ఎంత పడిందో చెప్తాను. 186 కి వచ్చేసింది. అండ్ ఇదొకటి సింపుల్ గానే కనిపిస్తుంది కానీ మన కిచెన్ లో ఇది ఉందని అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. నేను నా ఐడియా ప్రకారం చెప్తాను. ఇక్కడ మనం సిజర్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న స్పోక్స్ అవి పెట్టుకోవచ్చు. స్పూన్స్ పెట్టుకుంటాం, ఇందులోని లైటర్ పెట్టుకుంటాం, ఇందులోని చాక్స్ పెట్టుకుంటాం. ఎలాగా మన కిచెన్ ఐటమ్ లో మన స్టవ్ పక్కన ఇది ఎలా ఉంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుంది కదా ప్రతిదానికి. ఇది కూడా థిక్ ఫైబర్ వచ్చింది. అంటే మీకు థిక్ ఫైబర్ ఎలా చెప్పాలి అంటే చైర్, సో అంత స్ట్రాంగ్ గా ఉంది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ, 95. చెప్పాను కదా 100 కన్నా తక్కువ కూడా తీసుకొచ్చేస్తానని. ఇది 95 ఉంది. 95 కి ఇంత మంచిది అండ్ యూస్ఫుల్ థింగ్. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే స్టెయిన్లెస్ స్టీమర్. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇది ఏంటంటే జస్ట్ మనం ఏదైనా ఒక బౌల్ లాంటిదో కళాయి లాంటిదో తీసేసుకొని దీని కింద ఇవి ఇచ్చాడు. ఒకసారి నేను పక్కన పెడతాను చూడండి, ఇందాక ఎలా సెట్ చేయాలి అనేది. దీని కింద అయితే ఇవి ఇచ్చారు, ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని జస్ట్ ఆ కళాయి లాంటి వాటిల్లో దీన్ని ఇలా స్టాండ్ లా, ఇవన్నీ స్టాండ్స్ లాంటివి అనుకున్నాం,
కిందకి ఇలా పెట్టేసి ఆ కళాయి లాంటిలో ఇలా పెట్టేసి సో ఇక్కడ మనం క్యారెట్ పొటాటోస్ అలాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి అండ్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసి అండ్ కళాయిలో పెట్టేసి కళాయి క్లోజ్ చేస్తామని అంటే చక్కగా స్టీమ్ అయిపోతాయి, చక్కగా ఆ స్టీమ్ కి ఉడికిపోతాయి. సింపుల్ గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇందులో పెట్టేసి సింపుల్ గా వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో 2 విధాలుగా వాడొచ్చు దీన్ని. స్టీమర్ గా కింద వాడవచ్చు అండ్ వెజిటేబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. అండ్ ఇవైతే 2 సెట్స్, ఒకే దానిలో 2 సెట్స్ వచ్చేసాయి. అండ్ దీని కాస్ట్ అయితే ఎంత ఉందో చూద్దాం. 144. చిన్నపిల్లలకి ఇలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉడకబెట్టి పేస్ట్ చేస్తాం కదా! అది ఎలా చేస్తాము? వాటర్‌లో డైరెక్ట్‌గా వేసేసి ఉడకబెడతాం. సో, దానివల్ల ఏంటి? అందులో ఉన్న మినరల్స్ గాని, వైటమిన్స్ గాని వాటర్‌లోనే బయటకు పోతాయి. సో, అలా చేయకుండా సో, ఇటువంటి స్టీమర్ ఏమైనా ఉంది అనంటే ఇందులో కట్ చేసి ఇందులో పెట్టేసుకుంటే ఆ స్టీమ్‌కి ఉడుతది. ఆ స్టీమ్‌కి లోపల వెజిటేబుల్స్ గాని, ఫ్రూట్ గాని ఉడికిపోతుంది. సో, దాంట్లో నుంచి వాటర్‌లోకి వెళ్ళేది ఏముండదు కనుక వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుందని చెప్తాను. అండ్ నెక్స్ట్ మార్బుల్ మీద కట్ చేసామనంటే చాక్స్ అనేవి ఆ చాక్ యొక్క షార్ప్‌నెస్ తగ్గిపోతుంది. నేను ఇలా ఇక్కడికొచ్చాక దాని మీద యూజ్ చేస్తున్నప్పుడు ఒక 3, 4 చాక్స్ మార్చాను అండ్ ఈవెన్ షార్ప్‌నెస్ కూడా చేయించాను. ఈవెన్ అది మనకి ఒక 10, 15 డేస్ బాగా షార్ప్‌గా వర్క్ చేస్తది. అండ్ అగైన్ సేమ్ కట్ చేస్తూ ఉంటే దాని షార్ప్‌నెస్ తగ్గిపోతుంది. సో, అందుకని చెప్పి మరలా అందుకనే నేను ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇది అయితే. 105కి మంచి స్ట్రాంగ్ వుడ్‌తో వచ్చేసింది. బావుంది 105. ఏంటిది వాష్‌రూమ్ క్లీన్ చేసింది తెచ్చానని అనుకుంటున్నారా? ఇది వాష్‌రూమ్ క్లీన్ చేసేది కాదు. బాటిల్ క్లీన్ చేయడానికి. అక్కడ ఒకసారి చూడండి. ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో ఇది. అనేది మన లాంగ్ బాటిల్ లెంత్ అనేది వస్తది. ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి బావుంటుంది. నాకైతే అనిపించింది. అదే కదా! ఇది ఇంత చిన్నదే ఇది ఏం వాడతాం బాటిల్లే కదా! ఎలా క్లీన్ చేసేస్తాం అనుకుంటాం. కానీ మనం కొన్ని సార్లు లోపల క్లీన్ చేయాలనంటే కొంచెం అయ్యో! వదిలేస్తున్నామే ఆ మూల ఉండిపోయింది, ఈ మూల ఉండిపోయింది, సరిగ్గా క్లీన్ చేయలేదనే ఫీలింగ్ వస్తది కదా! సో, అందుకని ఇంత చిన్నదే అవ్వచ్చు. బట్ ఎందుకు వదిలేసుకోవాలి అంత ఎక్కువ కాస్ట్ కాదు కదా! అనిపించింది. అండ్ దీని కాస్ట్ అయితే ఇది 92కి ఇది కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా చాలా యూజ్‌ఫుల్ అండ్ మీకు తెలుసు కదా! నేను 4+ రేటింగే తీసుకొస్తాను. మర్చిపోవచ్చు గానీ ఇది మర్చిపోకూడదని అర్థమైంది. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాక్లెట్స్ ఇష్టపడతారు కదా! సో, మనం బయట చాక్లెట్స్ అవి ఇవి కొనేసి వాళ్ళకిచ్చే బదులు ప్యూర్ చాక్లెట్ పౌడర్ అనేది మనకి డీమార్ట్‌లో దొరుకుతుంది. సో, అలాంటి పౌడర్ తెచ్చేసుకొని మనం ఇంట్లోనే వాళ్ళకి మంచిగా కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసి ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేయొచ్చు అనిపించింది. 65 దీని కాస్ట్ అయితే 65 ప్రతిది కూడా యూజ్ అవుతుంది. మంచి క్వాలిటీతో ఉన్నాయి. లాంగ్ రన్‌లో ఉంటాయి. అండ్ ఇది కూడా చెప్పాను. ఇది కూడా కనీసం 300 అయినా రీచ్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో మరి. సో, తక్కువ కాస్ట్‌లోనే ఇన్ని థింగ్స్ ఇవన్నీ కూడా నాకు రూ. 1000 చెప్పాలంటే ఇవన్నీ కూడా నాకు ఒక 1000 వచ్చేసాయి. రూ. 1000 ఇన్ని యూజ్‌ఫుల్ థింగ్స్ వచ్చేసాయి నాకు. ఒకసారి చెక్ చేసేయండి. మీకు యూజ్‌ఫుల్ అని అనిపిస్తే లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అండ్ దట్ టూ మన కమ్యూనిటీ పోస్ట్‌లో ఉంటాయి. నేను కమ్యూనిటీ పోస్ట్‌కి ఎలా వెళ్ళాలో గుర్తుంది కదా! మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఒకసారి చూసేయండి. నా వీడియో కనుక మీ వరకు వచ్చినట్టయితే నా ఛానల్ ఓపెన్ చేయగానే ఒకవైపు విజిట్ కమ్యూనిటీ అని ఉంటుంది. ఇంకోవైపు విజిట్ ఛానల్ అని ఉంటుంది. సో, విజిట్ కమ్యూనిటీలోకి వెళ్ళినట్టయితే అక్కడ నేను ఈ పిక్చర్స్ తో సహా పెట్టి వాటి కింద లింక్స్ అనేవి ఇచ్చేస్తాను. సో, అక్కడి నుంచి ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీషో ఆర్ ఫ్లిప్కార్ట్ నేను ఏ యాప్ నుంచి లింక్స్ ఇస్తే ఆ యాప్‌వి డైరెక్ట్‌గా మీకు ఓపెన్ అయిపోతాయి. అక్కడ మీరు ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. దీంతో పాటు నాకు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. కృష్ణవేణి_3D75 దాని లింక్‌ని కూడా నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. అక్కడి నుంచి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయిపోవచ్చు. వీటన్నిటి యొక్క ఈజీ ఈజీ లింక్స్ కోసం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో మీ వరకు వస్తుంది. మీకు నచ్చుతుంది. బై చేస్తారు కూడా. కానీ నెక్స్ట్ వీడియో కూడా మీ దగ్గరికి రావాలి అనంటే ఏం చేయాలి? సో, నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా! ఆ సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఆల్ పర్సనల్ వస్తుంది. పర్సనల్ మాత్రం వెళ్ళకండి ఆల్ అని క్లిక్ చేసేయండి. ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. సో, డోంట్ మిస్ దట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ ది లివింగ్ మూమెంట్. థ్యాంక్ యూ.